ఓకే. మనం ట్రావెలింగ్‌తోనే స్టార్ట్ చేద్దాం. నేను చంద్రపూర్‌లో ఉంటాను మహారాష్ట్రలో, నాగ్పూర్ దగ్గర. ఇక్కడ నుండి డైరెక్ట్ ట్రైన్స్ ఉండవు. అయితే ఇక్కడ నుండి నాగ్పూర్‌కి వెళ్ళి, అక్కడ నుండి ఆహ్, దాండ్ అనే ఒక స్టేషన్ ఉంది. అక్కడికి వెళ్ళాలి. ఇక్కడ నుండి నాగ్పూర్‌కి మేము వెళ్ళాము ట్రైన్‌లో. అక్కడ మాకు నాగ్పూర్ కాంగ్రిగేషన్ డివోటీస్ కలిసారు. అక్కడ డివోటీస్ అందరూ తెలిసిన వాళ్ళే కాబట్టి అంత కొత్తగా ఏం లేదు. ఫస్ట్ టైమ్ మీటింగ్ అని అట్లా ఏం లేదు. ఒక నాకు ఒక ఫ్రెండ్ ఉన్నారు, జతిన్ ప్రభుజీ అని, కృష్ణ బంధులోని. స్టార్టింగ్ నుండి ఎండ్ వరకు ఆయన నాతోనే ఉన్నారు. ఆ, మంచి ఫ్రెండ్ ఆయన నాకు. అండ్ అక్కడ నుండి తర్వాత మళ్ళా శ్రీకాంత్ ప్రభుజీ, మీకు తెలిసి ఉంటే అకోలాలో ఆయన కూడా ఎక్కారు. అండ్ డాన్ స్టేషన్లో మేము దిగాక అక్కడ అందరము ఒక దగ్గరికి వచ్చాం. ఒక దగ్గర కలుసుకున్నాము. తర్వాత అక్కడ నుండి వెహికల్ తీసుకొని పండర్పూర్ కోసం బయలుదేరాము. ఇంకా డివోటీస్ అందరూ కృష్ణబంధుస్ ఎలా అంటే వాళ్ళు ఎప్పుడు వేరే అన్నట్టు కాదు, అందరూ మన వాళ్ళే అన్నట్టు ఉంటుంది. అండ్ శ్రీకాంత్ ప్రభుజీని కలిసినప్పుడు కొత్తగా ఫస్ట్ టైం మీటింగ్ అన్నట్టు ఏం లేదు. కలవడంతోనే మంచి ఫ్రెండ్షిప్ అయిపోయింది. అండ్ పండర్పూర్కి వచ్చాక ఫస్ట్ ఫస్ట్ మేము వెళ్ళి ప్రభుజీ రూమ్కి వెళ్ళాము, రూమ్ కీస్ తీసుకోవడానికి. అండ్ ప్రభుజీ స్టార్టింగ్లో వెళ్ళిందంటేనే ఎలా లోహిత్ ప్రభు ఎలా ఉన్నారు అని వచ్చి హక్ చేసుకున్నారు. అండ్ ఫస్ట్ టైం కలిసినట్టు ఏం అనిపించలేదు. ప్రభుజీతో కలిస్తే ఫస్ట్ టైం కలిసినట్టు ఎప్పుడు అనిపించేది. ఎప్పుడు మన తెల్ అన్- నేను ఎప్పుడు నన్ను ఎప్పుడు చూడలేదు అయినా కానీ ఫస్ట్ టైంలోనే కలిసి వచ్చి హీ హగ్డ్ మీ. అండ్ వచ్చి వచ్చి బాగా కలుసుకున్నాం. అక్కడే మళ్ళీ మేము రూమ్కి వెళ్ళి ఫ్రెష్ అప్ అయ్యి వచ్చాము. అప్పుడు మేము రూమ్లో ఫ్రెష్ అప్ అవుతుండే అప్పుడు ఆ, రాసోల్లాస్ ప్రభుజీ, రాజ్ ప్రభుజీ ఎవరున్నారు అని శ్రీకాంత్ ప్రభుజీకి కాల్ చేసి తొందరగా రమ్మన్నారు, గురు మహారాజ్ వస్తున్నారు అని. ఆ, తర్వాత తొందర ఫైవ్ 5 మినిట్స్లో రెడీ అయిపోయి 5 మినిట్స్లో రెడీ అయిపోయి అప్పుడే గురు మహారాజ్ అప్పుడే వచ్చారు. అండ్ మేము తొందర ధోతి కుర్తా కట్టుకొని తిలక్ పెట్టుకొని వచ్చేసాం. తర్వాత కీర్తన్ స్టార్ట్ అయింది గురు మహారాజ్ వెల్కమ్ కోసం. అలాగే అందరం కలిసి గురు మహారాజ్ వెల్కమ్ చేసాము. సో తర్వాత గురు మహారాజ్ ని కలిసాక గురు మహారాజ్ ప్రభుపాద్ ఆశ్రయాన్ని బిల్డింగ్ ఉంది పండర్పూర్లో, అక్కడికి వచ్చి ఆ, గురు మహారాజ్ ఆయన రూమ్కి వెళ్ళిపోయారు. తర్వాత మేము ఫస్ట్ 3 డేస్ ప్రోగ్రామ్ ఉంది సంఘంలో. సెవెంత్ ఎయిత్ నైన్త్ 7th 8th 9th జూన్కి. మేము 6th జూన్కి అక్కడ చేరుకున్నాము. 6th జూన్కి ఫ్రెష్ అప్ అయిపోయి గురు మహారాజ్ రూమ్కి వెళ్ళాక మేము అందరం సేవలలో బిజీ అయిపోయాం. అక్కడ దియా కడగడం, మోర్ దెన్ 1000 దియాస్ ఉండే అక్కడ. ఆ దియాస్ అన్ని కడిగి అవి ఎండబెట్టి అవన్నీ కౌంట్ చేసి తర్వాత ఫ్లవర్స్ పెటల్స్ అన్ని చించడము గురు మహారాజ్ వెల్కమ్ కోసం అవన్నీ చేసి రెడీ పెట్టుకున్నాం. ఆ రోజు మొత్తం అలాగే సేవలో బిజీ ఉండేము. దాని తర్వాత మళ్ళీ రూమ్కి వెళ్ళిపోయి ఇక్కడ అందరు డివోటీస్ని కలిసినప్పుడు ఎప్పుడు కొత్త వాళ్ళని కలిసినప్పుడు ఫస్ట్ టైం కలిసినప్పుడు అట్లా ఏం అనిపించలేదు. అప్పుడు మాతోని ఆ, శ్రీకాంత్ ప్రభుజీ, రాసోలాస్ ప్రభుజీ కూడా ఉంది. రాసోలాస్ ప్రభుజీ నాకు ఒక సేవ ఇచ్చారు, గురు మహారాజ్ కిచెన్లోకి వెళ్ళి అక్కడ మొత్తం చూసుకోమని. అక్కడ అప్పుడు గురు మహారాజ్ కిచెన్లో వాటర్ ప్యూరిఫైయర్ పాడైపోయింది. అయితే రిపేరింగ్ కోసం రిపేరింగ్ అయినా వచ్చారు. అయితే అప్పుడు ఆ, రాసోలాస్ ప్రభుజీ నన్ను పంపారు అక్కడ చూసుకోమని అంతా. తర్వాత అక్కడ సేవ అయిపోయాక వచ్చాను. తర్వాత మళ్ళీ ఇక్కడ ఫ్లవర్ స్పీకింగ్ సేవ ఉండే, అది అయిపోయాక అందరం కొంచెం మాట్లాడుకొని తర్వాత మళ్ళీ గోవిందాస్కి వెళ్ళి
అక్కడ ప్రసాదం చేసాం కొంచెం దోశ తిని మళ్ళీ అక్కడ నుండి రూమ్కి వెళ్ళి రెస్ట్ తీసుకొని కొంచెం టెంపుల్కి వచ్చాము. టెంపుల్లో రాధా పండరీనాథ్ని చూసి రాధా పండరీనాథ్ దర్శనం చేసుకొని గౌరారతి అటెండ్ చేసి మళ్ళీ కీర్తన ఉండి కీర్తనలో డాన్స్ చేసాము. అండ్ అక్కడ నుండి మళ్ళీ ప్రసాదం తీసుకొని ప్రసాదం ప్రసాదం హాల్లో ప్రసాదం తీసుకొని మళ్ళీ అక్కడ నుండి రూమ్కి వెళ్ళి నైట్ కొంచెం లేట్ అయి ముచ్చట్లు పెట్టుకుంటా అక్కడనే లేట్ అయిపోయింది. డివోటీస్ ఫ్రెండ్స్ ఫస్ట్ టైం కలిసినప్పుడు అలాగే నైట్ అంతా ముచ్చట్లు పెట్టుకొని లేట్ అయిపోయింది పడుకునేడానికి. మళ్ళీ పొద్దున మంగళారతి కోసం రెడీ అయ్యి మంగళ కోసం రెడీ అయ్యి అక్కడ నుండి పొద్దున్నే స్నానం చేసి రెడీ అయ్యి బీడ్ బ్యాగ్ తీసుకొని మంగళకి వెళ్ళి అక్కడ నుండి మళ్ళీ గురు మహారాజ్ మంగళ చేశాక మళ్ళీ తులసి ఆరతి తర్వాత తులసి ఆరతి అంతా అయిపోయినాక గురు మహారాజ్తోని చాంటింగ్ 6:45 వరకు చాంటింగ్ అయిపోయాక మళ్ళీ ఆ, కళ్యాణ్ మండపం హాల్లోకి వెళ్ళి అక్కడ ప్రోగ్రామ్ ఉంది. అక్కడ ప్రోగ్రామ్ అయింది. మళ్ళీ తర్వాత మళ్ళీ ప్రసాదం వెరైటీ ఆఫ్ ప్రసాదం ఉంది అక్కడ. అప్పుడు మార్నింగ్ పాస్తా వెరైటీ ఆఫ్ ప్రసాదం ఒకసారి పాస్తా ఉంటుంది, ఒకసారి రైస్ పులావ్, ఒకసారి పావ్ బాజీ, అలా వెరైటీ ఆఫ్ ప్రసాదం డిఫరెంట్ డిఫరెంట్. ఒకసారి వడా సాంబార్ అలా. మళ్ళీ తర్వాత సర్వీసెస్ తర్వాత కీర్తన. ఫస్ట్ డే నైట్ చంద్రబాగా రివర్ ఉంది అక్కడ. అక్కడ చంద్రబాగా మయ్య కీర్తన ఉండే నైట్ గురు మహారాజ్ కీర్తన రివర్ సైడ్లో. అక్కడ నైట్ అంతా కీర్తన చేసి అందరం డాన్స్ చేసి కొందరు అక్కడ కొందరు ఇక్కడ. ఆ రోజు మొత్తము మబ్బు మబ్బు పట్టుకుంది పైన. అందరూ అనుకున్నారు కీర్తన కాదు, పాసిబుల్ కాదని. అందరు ప్రే చేస్తున్నారు వర్షం పడకుండా ఉండాలి, వర్షం పడొద్దని. స్టార్టింగ్లో కొంచెం చినుకులు పడ్డాయి. అందరూ ప్రే చేసుకుంటా ఉన్నారు. గురు మహారాజ్ మేబీ రాకపోవచ్చు అనుకున్నారు అందరు, కానీ ప్రభుజీ గురు మహారాజ్కి కాల్ చేసి రిక్వెస్ట్ చేశారు. పిల్లలందరూ వెయిట్ చేస్తున్నారు, కొంచెం సేపు వచ్చి కీర్తన చేసి వెళ్ళమని. దాని తర్వాత గురు మహారాజ్ వచ్చారు అప్పుడు కీర్తన సమ్రాట్. అప్పుడు అందరూ హ్యాపీ అయిపోయారు. గురు మహారాజ్ వెల్కమ్ చేశారు అందరూ. గురు మహారాజ్ వెల్కమ్ చేసి అప్పుడు గురు మహారాజ్ వచ్చి కొంచెం కీర్తన చేశారు, అందరు డాన్స్ చేశారు. ఫొటోస్ వీడియోస్ ఉన్నాయి, అవి చూపెడతా తర్వాత. నైట్ అంతా అదే డాన్స్ చేశారు. ఎప్పుడు వర్షం పడుతుందో ఎప్పుడు తెలియదు. అందరు అదే. తర్వాత కీర్తన ఎంతసేపు నడిచినా అంతసేపు వర్షం పడకుండానే ఉన్నది. కీర్తన అయిపోయింది, గురు మహారాజ్ బయలుదేరారు. అప్పుడు వర్షం స్టార్ట్ అయిపోయింది. కుండపోత వాన ఇప్పుడు స్టార్ట్ అయింది. అందరూ ఆ, తొందర తొందర అక్కడ అందరూ తొందర మళ్ళీ కళ్యాణ మండపం హాల్కి వెళ్ళారు. అక్కడ మళ్ళీ ప్రసాదం తీసుకొని అక్కడ కొంచెం ప్రోగ్రామ్ అయి తర్వాత మళ్ళీ అందరూ వాళ్ళ వాళ్ళ రూమ్కి వెళ్ళిపోయారు రెస్ట్ చేసుకోవడానికి. మళ్ళీ మంగళ కోసం రెడీ అయ్యి మళ్ళీ చాంటింగ్ అండ్ అక్కడ మొత్తం వాటర్ నిండిపోయింది కింద. అటు ఇటు వెళ్ళకుండా మొత్తం వాటర్ నిండిపోయి అటు సరిగ్గా వెళ్ళరాదు, ఇటు రాదు. అట్లా. తర్వాత మళ్ళీ సెకండ్ డే విఠల రకుమాయి టెంపుల్ దర్శన్కి వెళ్ళాము మేము. ఆ, ముక్కు దర్శనం అంటే ఫేస్ దర్శనం తీసుకోవడం ఉంటుంది. అక్కడ నుంచి అందరూ 500 కృష్ణ బంధుస్ అందరూ వెళ్ళారు. అక్కడ నుండి ఆ, ప్రభుపాద్ ఘాట్ నుండి బోట్ బోట్ రైడ్ తీసుకొని అక్కడ ఇటు సైడ్ నుండి అటు సైడ్ టెంపుల్ సైడ్కి వెళ్ళాం. అక్కడ నుండి అందరు 500 కృష్ణ బంధుస్ అందరూ గౌరంగ పాండురంగ అని చాంట్ చేసుకుంటా టెంపుల్ వరకు వెళ్ళారు. కీర్తన చేసుకుంటా డాన్స్ చేసుకుంటా
టెంపుల్ వరకే వెళ్ళారు. ఇక్కడ 500 కృష్ణ బంధువుస్ అందరూ ఒకటేసారి వచ్చారు కాబట్టి ఇక్కడ మొత్తం క్రౌడ్ అయిపోయింది. టెంపుల్ అథారిటీస్కి థర్డ్ గేట్ ఓపెన్ చేయాల్సి వచ్చింది. అండ్ అందరూ కలిసి ఒక విఠల రకమై దర్శనం చేసుకొని బయటికి వచ్చాం. అండ్ తర్వాత మళ్ళీ టెంపుల్కి వెళ్ళాము. అలాగే బోట్ రైడ్ తీసుకొని మళ్ళీ ఇటు సైడ్ వచ్చాం ప్రభుపాద్ గారి దగ్గరికి. అక్కడ తర్వాత కొంచెం సేపు రెస్ట్ తీసుకున్నాం. రూమ్కి వెళ్ళి రెస్ట్ తీసుకున్నాం. కొందరు కొందరు మాట్లాడుకున్న డివోటీ ఫ్రెండ్స్ తోటి. అండ్ తర్వాత కొందరు డివోటీ ఫ్రెండ్స్తో మాట్లాడుకున్నారు. కొందరు ప్రసాదం కోసం వెళ్ళారు. కొందరు రూమ్కి వెళ్ళి రెస్ట్ తీసుకున్నారు. అంటే ఫ్రీ టైం అన్నట్టు అది. దాని తర్వాత మళ్ళీ ఈవినింగ్ ప్రోగ్రామ్ ఉండే. ఈవినింగ్ ఫన్ యాక్టివిటీస్ అంటే గేమ్స్ లాంటివి, డిబేట్స్ డిబేట్ ఉండే. తర్వాత గ్రూప్ క్రియేట్ చేసి ఒక గేమ్ అంటే 4 పీపుల్ గ్రూప్ క్రియేట్ చేసి ఒక మార్కర్కి థ్రెడ్ కట్టారు. నలుగురు ఒక్కొక్క సైడ్ థ్రెడ్ పట్టుకొని ఒక వర్డ్ ఇస్తారు మనకి. ఆ వర్డ్ రాయమని ఇచ్చారు. ఆ వర్డ్ కొన్ సరిగ్గా రాయడానికి కూడా రాదు. పెన్ అటుపోతాయి ఇటుపోతాయి. అలా ఆ ఒక గేమ్ ఉండే. తర్వాత మళ్ళీ చిట్స్ ఇచ్చారు కొన్ని. చిట్స్ తీసుకొని దాంట్లో మనకు ఒక సంకల్ప్ ఇచ్చారు. అంటే సీక్రెట్. అది మనకి ఏది ఏది దొరుకుతుందో అది మన సంకల్ప అన్నట్టు. అది మనం ఫాలో చేయాలి. అంటే అందరికి ఏది దొరికిందంటే ఎవరెవరికి ఏది తక్కువ ఉందో అదే వాళ్ళకి దొరికింది. లైక్ సమ్వన్, కొందరికి ఎంతూసియాజం, కొందరికి అటెంటివ్ చాంటింగ్ అట్లా అవి దొరికాయి. అలాంటి అదొక గేమ్ ఉండే. దాని తర్వాత మళ్ళీ అందరూ అలా అయిపోయాక మళ్ళీ ఇక ప్రసాదం తీసుకొని తర్వాత మళ్ళీ అందరూ రూమ్కి వెళ్ళారు రెస్ట్ తీసుకోవడానికి. మళ్ళీ థర్డ్ డే మళ్ళీ మంగళ అయిపోయాక చాంటింగ్ గురు మహారాజ్తోని చాంటింగ్ చేసాం. అప్పుడు టెంపుల్లో లేకుండే గురు మహారాజ్ చాంటింగ్. అది కళ్యాణ్ మండపం హాల్లోనే ఉండే. అక్కడ చాంటింగ్ చేసి మళ్ళీ గురు మహారాజ్ లెక్చర్ ఉండే ఆఫ్టర్ చాంటింగ్ 8 o'clock, 8 వరకు గురు మహారాజ్ లెక్చర్ ఉంది. అప్పుడే అందరూ చాంటింగ్ చేసి ఉన్నారు కాబట్టి అందరికి కొంచెం కొంచెం నిద్ర ఇట్లా ఇట్లా అవుతుంది. ఇట్లా ఇట్లా గుం- ఉండే. అందరు అట్లా నిద్రలో ఉండే. మళ్ళీ ఆఫ్టర్ లెక్చర్ అందరూ బ్రేక్ఫాస్ట్ ప్రసాదం తీసుకున్నారు. తర్వాత మళ్ళీ వచ్చి కొంచెం ఆ, ఆ, దాని తర్వాత మనకి అంటే మన మెంటర్స్ తోని మన రిలేషన్షిప్ బిల్డ్ చేసుకోవడానికి. మెంటర్స్ అంటే మనకి దే ఆర్ నాట్ లైక్ మెంటర్స్ అని కాదు, దే ఆర్ లైక్ బ్రదర్స్ ఆర్ సిస్టర్స్. మన ఫ్యామిలీ మెంబర్స్ లాగానే చూసుకుంటారు. సో మెంటర్స్తోని మాట్లాడుకొని మెంటర్స్తోని టైం స్పెండ్ చేయడం, వాళ్ళతోని మన ఫీలింగ్స్ చెప్పుకోవడం అలాంటివి ఉండేది. అండ్ గోసేవ, గోశాలకి వెళ్ళి ఆవులకి సేవ చేయడం అది ఉండే. అండ్ మెంటర్స్ కొన్ని గిఫ్ట్స్ ఇచ్చారు. ఇప్పుడు నాకు ఒక లెటర్ రాసి ఇచ్చారు మా మెంటర్ మదన్ సుందర్ కృష్ణ ప్రభుజీ. అది నేను కూడా ఒక ఫోటో ఇచ్చాను ప్రభుజీకి. అలా కొన్ని కొన్ని గిఫ్ట్స్ అట్లా టైం స్పెండ్ చేశాను మెంటర్ తోటి. అండ్ తర్వాత తర్వాత మళ్ళీ మాట్లాడుకొని మళ్ళీ తర్వాత కొంచెం రెస్ట్ తీసుకున్నాం. తర్వాత మళ్ళీ ఇక్కడికి కళ్యాణ మండపం కాల్కి వచ్చాము. హాల్లో తర్వాత ఆ, శ్రీ కృష్ణ చైతన్య స్వామి మహారాజ్ రాక్ కీర్తన్ ఉండే. అప్పుడు అందరూ డాన్స్ చేశారు రాక్ కీర్తన్. గిటార్ తోటి మహారాజ్ కీర్తన చేశారు. అందరికి బాగా నచ్చింది. అందరూ ఎంత కాలు నొప్పి ఉన్నా అందరూ ఆగకుండా డాన్స్ చేశారు లాస్ట్ వరకు. అప్పుడు ప్రభుజీని ఎత్తుకున్నారు అందరూ. ప్రభుజీని ఎత్తుకొని మొత్తం రౌండ్ చేశారు.
మాతాజీ సైడ్ నుండి మళ్ళీ ఇటు సైడ్ మొత్తం రౌండ్ తిరిగారు. కొందరు ప్రభుజీ ఇట్లా పాదాల నుండి ఇట్లా ఆ, కింది నుండి రైస్ తీసుకొని ఇట్లా పెట్టుకొని ఉన్నారు. కొందరు ప్రభుజీ పాదాల నుండి. తర్వాత మళ్ళా మొత్తం కీర్తన అయింది, రాక్ కీర్తన. తర్వాత రాక్ కీర్తన డాన్స్ తర్వాత మళ్ళీ ప్రసాదంకి వెళ్ళాం. అప్పుడు పావు బాజీ ప్రసాదం ఉంది. పావు బాజీ తీసుకుంటా అప్పుడు ఆ మూవీ స్క్రీనింగ్ అయింది. కృష్ణ బంధు ఎలా క్రియేట్ అయింది, ఎలా స్టార్ట్ అయింది, అది మూవీ స్క్రీనింగ్ ఉండే. అది ఓన్లీ సంఘంకి వచ్చిన వాళ్ళకే, అది ఇప్పటివరకు యూట్యూబ్లో కూడా లేదు. ఇంకా ఇది మధ్యలో ఆ, కొన్ని డ్రామాస్ కూడా అయ్యాయి. ఒకటి ఢిల్లీ కాంగ్రిగేషన్ వాళ్ళది ఒక డ్రామా అయింది. అది ప్రభుపాద్ లైఫ్ స్టోరీ మీద. ప్ర ఏది ప్రభుపాద్ నా హోయితో అది ఒక సాంగ్ ఉంది కదా మాధవాస్ వాళ్ళది. దాని దాంతోనే ఒక డ్రా డ్రామా డ్రామా డాన్స్ కంబైన్ డ్రామా. అది ఒకటి అయిన తర్వాత ముంబై కాంగ్రిగేషన్ వాళ్ళే రెండు అయింది. ఒకటి సాల్టెడ్ బ్రెడ్, అది రష్యన్ డివోటీస్ రష్యాలో ఎలా బుక్ డిస్ట్రిబ్యూషన్ చేశారు, ఎంత స్ట్రగల్ చేశారు, అదొకటి. మళ్ళీ ఇంకోటి కూడా ఉంది ముంబై కాంగ్రిగేషన్ వాళ్ళది. అది ఎలా అంటే ఇప్పుడు ఒక బేబీ పుట్టిన తర్వాత పుట్టే ముందు ఎలా కృష్ణుడికి ఎలా ప్రామిస్ చేశారు అంటే ఎలా భగవంతునికి ప్రామిస్ చేశారో, నేను పుట్టాక ఇంత భక్తి చేసి మళ్ళీ మీ దగ్గరికి వచ్చేస్తా అని. కానీ మళ్ళీ పుట్టాక డ్యూ టు సర్కమ్స్టాన్సెస్, టైం ప్లేస్ సర్కమ్స్టాన్సెస్, భక్తి చేయడానికి ఛాన్సెస్ దొరకకపోవడం వల్ల అలా మళ్ళీ దీంట్లో కలియుగం మటీరియల్ మటీరియల్ థింగ్స్లో మళ్ళీ ఇన్వాల్వ్ అయిపోతాం. అలా భక్తి చేయడం మర్చిపోతాం. అవన్నీ అదొక డ్రామాలో చూపించారు. అండ్ రాక్ కీర్తన్ అయిపోయాక మళ్ళీ ఆ మూవీ స్క్రీనింగ్ అయిపోయాక అండ్ అప్పటికే కొందరు ఒడిస్సా కాంగ్రిగేషన్ వాళ్ళు అలా కొందరు డివోటీస్ బయలుదేరారు అప్పుడే. కేరళ డివోటీస్ వాళ్ళు అప్పుడే బయలుదేరిపోయారు. వాళ్ళని హక్ చేసుకొని అలా లాస్ట్కి బయలుదేరారు. తర్వాత మళ్ళీ థర్డ్ డే లాస్ట్ డే తర్వాత మళ్ళీ ఫోర్త్ అందరు బయలుదేరే రోజు. అప్పుడు కొందరు డివోటీస్ ప్రభుజీ మాతాజీతోనే ఉన్నారు. వాళ్ళ తర్వాత ఆరావడేకి వెళ్ళారు, గురు మహారాజ్ బర్త్ ప్లేస్కి. అక్కడ ఇస్కాన్ ఆరావడే రాధా గోపాల్ టెంపుల్కి. మేము వ- అప్పుడు మా రిటర్న్ ట్రైన్ ఉండే నాగ్పూర్కి. మధ్యాహ్నం 2 o'clock, 2 o'clock ఉండే రిటర్న్ ట్రైన్. అప్పుడు అందరూ మ్, మెల్లమెల్ల కొందరు కొందరు డివోటీస్ బయలుదేరారు. బెంగాల్ కాంగ్రిగేషన్ అలా. పొద్దున మేము మంగ్లా అటెండ్ అయ్యాక మంగ్లా తర్వాత మంగ్లాకి లేట్ అయిపోయింది నాకు. చాంటింగ్ అటెండ్ అయ్యి మళ్ళీ అందరూ ఇక్కడ టెంపుల్లో చాంటింగ్ చేశాము. అండ్ తర్వాత వెనక ఇక్కడ ఆ, రాధా పండరీనాథ్ వెనక సైడ్ ఇట్లా టెంపుల్లో పరిక్రమ చేస్తాం కదా, వెనక సైడ్ విఠల రుక్మాయి డిటీస్ ఉన్నాయి. అండ్ కొన్ని లీలా షోకేస్ చేశారు అక్కడ కృష్ణుడి. అక్కడ కూర్చొని కొంచెంసేపు చాంటింగ్ చేసాం. అండ్ అక్కడ హగ్ చేసుకోవచ్చు మనం డిటీస్ని. విఠల రకమైన మనం హగ్ చేసుకోవచ్చు. అండ్ హగ్ చేసుకొని కొంచెం ఇమోషనల్ అయిపోయాం. మళ్ళీ అక్కడ హగ్ చేసుకొని వచ్చి అక్కడ నుండి మళ్ళీ కళ్యాణ మండపం హాల్కి వెళ్ళి ప్రసాదం తీసుకొని, వడ సాంబార్ ఉండే అప్పుడు, ప్రసాదం తీసుకొని అప్పుడు కొంచెం మెల్లిమెల్లిగా డివోటీస్ బయలుదేరడం స్టార్ట్ అయింది. ముంబై కాంగ్రిగేషన్, ఒడిస్సా కాంగ్రిగేషన్ అండ్ బెంగాల్ కాంగ్రిగేషన్ అలా డివోటీస్ మెల్లమెల్లగా బయలుదేరడం స్టార్ట్ అయింది. తర్వాత మళ్ళీ ఆ, మళ్ళీ అప్పుడు మేము కూడా రెడీ అయిపోయాం బయలుదేరడానికి. సరే, గోవిందాస్లో ప్రసాదం తీసుకొని
ప్రభుజీ మాతాజీ ఇంకా అండ్ డివోటీస్ని కలిసి వచ్చి డివోటీస్ని కలిసి వచ్చాం. అప్పుడు చాలా మంది డివోటీస్ ఎమోషనల్ అయిపోయారు. ఫస్ట్ టైం కలిసినట్టు ఏముండదు అక్కడ. కృష్ణవందస్ని కలిసి ఫస్ట్ టైం కలిసినట్టు ఉండేది. అందరూ డివోటీస్ ఎమోషనల్ అయిపోయారు. వెల్ ఒకసారి బెంగాల్ ముంబై కాంగ్రిగేషన్ డివోటీస్ సాల్టెడ్ బ్రెడ్ ఈ డ్రామా అయినప్పుడు అప్పుడు చాలా డివోటీస్ ఎమోషనల్ అయిపోయారు. అయితే ప్రభుజీ అన్నారు, ఆల్ ఆఫ్ యూ ప్లీజ్ సెటిల్ డౌన్ మాయాపూర్. అందరినీ మాయాపూర్ రమ్మని ఇన్వైట్ చేశారు. సో అలా చిన్న చిన్న మూమెంట్స్ ఉన్నాయి సంఘంలో. అవన్నీ వస్తేనే తెలుస్తాయి. సో సో అలా అవన్నీ అయిపోయాక మేము బయలుదేరిపోయాం అక్కడ నుండి నాగ్పూర్కి. మళ్ళీ దౌండ్ స్టేషన్కి వెళ్ళి అక్కడ నుండి నాగ్పూర్ పండర్పూర్ స్టేషన్ నుండే ఉండే మా ట్రైన్. పండర్పూర్ స్టేషన్కి వెళ్ళి అక్కడ నుండి అక్కడ మళ్ళీ మాకు ఆదిత్య ధనరాజ్ ప్రభుజీ కలిసారు స్టేషన్లో. ఆయన కూడా మా సేమ్ ట్రైన్లో వస్తుండే. మళ్ళీ మేము ట్రైన్లో కీర్ నైట్ పడుకొని పొద్దున మళ్ళీ ప్రభుజీ వచ్చారు మా భోగిలోకి. అక్- అప్పుడు మరి నైట్ ఈవినింగే ఆ భోగిలో కీర్తన చేసాము. ప్రభుజీ వచ్చి అక్కడనే కీర్తన చేసాం, హరినామ సంకీర్తన. మళ్ళీ తర్వాత మళ్ళీ పొద్దున ప్రభుజీ వచ్చి కలిసారు. తర్వాత మళ్ళీ అంతే ఇక నాగ్పూర్ చేరుకున్నాను. నా దగ్గర కొన్ని ఫొటోస్ ఉన్నాయి, అవి షేర్ చేస్తాను. ఇది ప్రభుజీ గురు మహారాజ్ ఇంటర్వ్యూ తీసుకున్నారు అప్పుడు సంఘంలో. ఇది కళ్యాణ మండపం హాల్. ఈ ప్రభుపాద్ ఘాట్ గేట్, ఇది ఇస్కాన్ ప్రభుపాద్ ఘాట్. ఇలా మొత్తం మబ్బు కప్పుకుంది ఆ, కీర్తన టైంలో. అంతా మబ్బు. ఇక్కడ అయింది ఈవినింగ్ కీర్తన్ ప్రభుపాద్ గారి దగ్గర, చంద్రభాగమయ్య దగ్గర ఈవినింగ్ కీర్తన అయింది ఇట్లా. ఇది చంద్రభాగమయ్య, చంద్రభాగ రివర్ ఈ ప్రభుపాద్ గారి దగ్గర. అటు సైడ్ ఇది ప్రభుపాద్ ఘాట్ అయితే అటు సైడ్ విఠల్ రకుమాయి టెంపుల్ ఉంది. చైతన్య మహాప్రభు, నిత్యానంద ప్రభు అండ్ విశ్వరూప్ ప్రభు పాదుకా దర్శన్ అక్కడ. మహాప్రభు అండ్ నిత్యానంద ప్రభు విశ్వరూప్ ప్రభు వచ్చినప్పుడు, వాళ్ళు పండర్పూర్లో దర్శన్ కోసం వచ్చినప్పుడు వాళ్ళ చరణ్ పాదుక ఇక్కడ పెట్టారన్నారు. ఈ మహాప్రభు చైతన్య మహాప్రభు, ఇది నిత్యానంద ప్రభు అండ్ ఇది విశ్వరూప్ ప్రభు.
ఈ గురు మహారాజ్ కళ్యాణ మండపంకి గురు మహారాజ్ వెల్కమింగ్ అప్పుడు ఆ, ఇదంతా అరేంజ్మెంట్స్ జరిగాయి. ఇప్పుడు గురు మహారాజ్ ఇంత వెల్కమ్ ఎప్పుడు వ్యాస్ పూజ అప్పుడే అవుతుంది, ఇంకెప్పుడు కాదని టెంపుల్ అథారిటీస్ అని చెప్పారంట ప్రభుజీకి. రాధా పండరినాథ్ మంగళ దర్శన్. వీడియో ఆడియో రావట్లేదు ప్రభుజీ వీడియోది. తులసి ఆర్తి. ఈ ప్రభుపాద్ ఘాట్ బిల్డింగ్ డెకరేట్ చేశారు. ఇక్కడనే గురు మహారాజ్ రూఫ్ టాప్ రూఫ్ టాప్ లో ఉంది గురు మహారాజ్ రూమ్. ఈ కళ్యాణ మండపం బ్యాక్ సైడ్. ద హ్యాపీ ఫిష్ ఇదొక సాంగ్ చెప్పారు. శ్రీకృష్ణ చైతన్య స్వామి మహారాజ్ ఇది ఒక సాంగ్ పాడారు అక్కడ రాక్ కీర్తన అప్పుడు.
हरे कृष्णा प्रभु जी, दंडवत प्रणाम। हरे कृष्ण माता जी। హరి బోల్. థ్యాంక్ యూ సో మచ్ ప్రభుజీ. మీరు మాతో ఇంత ఇంత గ్రేట్ టైంని మీరు మాకు మీ మాటల్లో చెప్పి విజువలైజ్ చేశారు. అండ్ సెషన్ టైం అయిపోవచ్చింది, సో ఐ వాజ్ రిమైండింగ్ కొద్ది నిమిషాలు మాత్రమే ఉంది. థ్యాంక్ యూ సో మచ్ ప్రభుజీ. ఐ మిస్డ్ సంఘం అండ్ ఐ హోప్ నేను సంఘం 2025కి రాగలను అనుకుంటున్నాను. అండ్ అందరం ప్రే చేద్దాం. లెట్స్ ప్రే సో దట్ 1000 కృష్ణ బంధుస్ తో మనం ఈ సంఘం బృందావన్ గోవర్ధన్ లో ఎంతో హ్యాపీగా ఆ మూమెంట్స్ ని మనం స్పెండ్ చేయగలం. సో వి షుడ్ ప్రే ఫర్ దట్. అండ్ థ్యాంక్ యూ సో మచ్ లోహిత్ ప్రభుజీ, మీరు మీ వాల్యుబుల్ టైం ని మాకు ఇచ్చి, అండ్ థ్యాంక్ యూ సో మచ్.